ఇప్పుడు పార్ట్ 3లో అసలైన డ్యామేజ్ గురించి చూడబోతాం. నెక్స్ట్ రాశి ధనుసు రాశి అండి. ఆదాయం 14, వ్యయం 11. రిచ్ ఫీలింగ్ లో ఉంటారు కానీ సేవింగ్స్ లో మాత్రమే స్టిల్ లోడింగ్. రాజపూజ్యం 7, అవమానం 3. ఫ్రెండ్స్ లో హీరో, ఇంట్లో మాత్రం ఎస్ బాస్ అంటారు. నెక్స్ట్ రాశి మకరం రాశి అండి. ఆదాయం 2, వ్యయం 8. హార్డ్ వర్క్ చేస్తుంటారు బట్ శాలరీ మాత్రమే స్కిప్ లాగా స్కిప్ అవుతూ ఉంటుంది. రాజపూజం 3, అవమానం 6. లైఫ్ మొత్తం స్ట్రగులే, కాకపోతే దీనికి తోడు ఎక్స్ట్రాగా అవమానాలు మాత్రం ఫ్రీగా వస్తుంటాయి బోనస్ రూపంలో. నెక్స్ట్ రాశి కుంభం రాశి అండి. ఆదాయం 2, వ్యయం 8. వీళ్ళు కూడా సేమ్ మకర రాశి లాగే సేమ్ స్టోరీ, కాకపోతే డిఫరెన్స్ అనేది అంతే. రాజపూజం 6, అవమానం 1. గౌరవం బాగా తగ్గుద్ది, కాకపోతే పాకెటే నిల్లు. ఇది ఇంకేదే లాస్ట్ రాశి అండి, మీనం రాశి. ఆదాయం 14, వ్యయం 11. అబ్బో, అంటే వీళ్ళు కళలు ఎంత పెద్ద కళ్ళకు అంటారో ఖర్చు కూడా అలాగే ఉంటాయి. రాజపూయం 2, అవమానం 7. పాపం చాలా ఎమోషనల్ పీపుల్, దానికి కూడా లైఫ్ వీళ్ళని ఫుల్ రోస్ట్ చేసుకుంటారు. ఇవండి ఈ రాశి ఫలాలు. అవును, ఇంత చూసాక ఏ రాశి బెస్ట్ అంటారండి? సింగిల్ గా ఉంటే ఏ రాశి అయినా బెస్టే. మరి మ్యారీడ్ అయితే వైఫ్ రాశి మాత్రం బెస్ట్, మిగతావన్నీ బెస్టే. మా రాశి ఫలాలు అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్వేతా స్మైలీ ఛానల్.